ప్రారంభమయ్యాయి. ఇక మొంతా ఎఫెక్ట్ తెలంగాణపై ఎందుకు ఎక్కువ పడిందో ఇవాళ డిఎన్ఏలో మా భరత్తో డిస్కస్ చేద్దాం. భరత్, మొంతా తుఫాను ప్రభావం తెలంగాణలో ఎందుకు అంత తీవ్రంగా ఉంది? ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో అయితే వర్ష తీవ్రత చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎస్, అంటే ఇప్పుడు లుక్స్ లైక్ ఏమనిపిస్తుందంటే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో ఎక్కువ నష్టం కలిగించేలా మనకు ఇప్పటి వరకు ఉన్న అంటే రెయిన్ఫాల్ పరంగా, వర్షం పరంగా చాలా ఎక్కువ రెయిన్ఫాల్ ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో పడింది. ఒకసారి మనం లైవ్ శాటిలైట్ ఇమేజ్ లో చూద్దాం అసలు ఎందుకు ఇంత బీభత్సమైన వర్షం, అంటే వర్షాకాలం కూడా పడనంత వర్షం. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ ఆ ప్రాంతంలో 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్ల వర్షపాతం పడితే ఇప్పుడు వరంగల్లో ఒకసారి మనం చూస్తే గనక, కెమెరామెన్ గనక జూమ్ చేస్తే 34 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీనికి గల కారణం ఏంటంటే ఈ తుఫాను వీక్ అయ్యి బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. కానీ తీవ్ర వాయుగుండంతోనే చాలా వర్షాలు పడతాయి, అల్పపీడనంతోనే చాలా వర్షాలు పడతాయి. అట్లా వాయుగుండం ఉంటే చాలా వర్షం పడుతుంది. సో వాయుగుండం వల్ల ఇప్పుడు బీభత్సమైన వర్షాలు పడుతున్నాయి. మామూలు వర్షాలు కాదు, బీభత్సమైన వర్షాలు. ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడెక్కడ ఎంత అన్నది. ఒకసారి జూమ్ చేస్తే గనక వరంగల్లో ఇది రాత్రి 7 గంటల వరకు ఉన్న వర్షం. వరంగల్లోని పర్వతగిరి మండలంలో 36.7 సెంటీమీటర్ల వర్షపాతం, 12 గంటల్లో 36.7 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. అదే వరంగల్లో నెక్కొండలో 31.6 సెంటీమీటర్లు, హన్మకొండలో భీమదేవరపల్లిలో 29.2 సెంటీమీటర్లు, అదేవిధంగా వరంగల్ వర్ధనపేటలో 28.6, సంగెంలో 28.2, పాలకుర్తిలో 26.3, ఖిలా వరంగల్ అంటే వరంగల్ సిటీలో 26 సెంటీమీటర్లు, సంగెంలో 25.8, సిద్దిపేటలో హుస్నాబాద్ లో 24.7, సిద్దిపేటలోని అక్కన్నపేటలో, సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా కిందకి వస్తుంది, 24 సెంటీమీటర్లు, అక్కన్నపేటలో 24, జఫర్గఢ్ జనగాంలో 23.7, హన్మకొండ ధర్మసాగర్ లో 23.7, నెక్కొండలో 23, కరీంనగర్ హుజురాబాద్ లో 23, జనగాం చిల్పూర్లో 22, వరంగల్ చెన్నరావుపేటలో 21.5, మహబూబాద్ ఇన్నగుర్తి 21 సెంటీమీటర్లు. 21 సెంటీమీటర్ని ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అంటారు, అంటే అత్యంత భారీ వర్షం. ఇది వర్షాకాలంలో కాకుండా వర్షాకాలం ముగిసిన తర్వాత ఈశాన్య ఋతుపవనాల సీజన్లో ఇంకా 20 సెంటీమీటర్ల పైగా వర్షం పడ్డ వారి వందల సంఖ్యలో ఉన్నాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం ఒక విధంగా చెప్పాలంటే బీభత్సమైన భయానకమైన వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇంకా వర్షం తగ్గలేదు. ఈ మ్యాప్ లో చూడండి, ఇంకా వర్షం పడుతూనే ఉంది. ఇదే విధంగా వర్షం పడితే 40 నుంచి 45, 50 సెంటీమీటర్ల వర్షపాతం కూడా కొన్ని చోట్ల నమోదు కావచ్చు. వర్షాకాలం ఓకే గానీ ఈశాన్య ఋతుపవనాల కాలంలో 45 నుంచి 50% అంటే పంట మొత్తం నష్టం పాలవుతుంది బాబు. ఇది ఈ వరంగల్లో వరంగల్ సిటీ అయితే ప్రస్తుతం ఒక విధంగా క్లౌడ్ బరస్ట్ అంటారు. క్లౌడ్ బరస్ట్ ఏదైతే జరుగుతుందో అది జరుగుతుంది. 25 సెంటీమీటర్ల వర్షపాతం 12 అవర్స్ లో, 12 గంటల్లో. సో ఒకటే రోజులో నాకు తెలిసి 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనా ఆశ్చర్యం లేదు. 40-45 ఎక్సెప్షనల్ రెయిన్ఫాల్ అంటారు. 40 సెంటీమీటర్లు దాటితే ఎక్సెప్షనల్ రెయిన్ఫాల్, అతి అరుదైన వర్షం నమోదవుతుంది. ఒకసారి చూస్తే గనక వరంగల్ సిటీ మొత్తం ఇప్పుడు ముంపులో ఉంది. తగ్గితే గాని మనం చెప్పలేం, రెయిన్ఫాల్ తగ్గితే గాని ఇంకా కూడా వర్షం అక్కడ పడుతూనే ఉంది. కాబట్టి అది తగ్గితే గాని మనం చెప్పలేని పరిస్థితి నెలకొంది. క్లియర్గా ఒక విధంగా నేను ఇంకా జూమ్ చేస్తున్నాను. జూమ్ చేస్తే గనక ఇప్పుడు చూడండి మీరు, వరంగల్ సిటీ చుట్టుపక్కల వరంగల్, నల్లబెల్లి ఈ ప్రాంతం అంతా కూడా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట నుంచి అటు చెన్నూరు, రామగుండం, భూపాలపల్లి నుంచి మొదలు పెడితే వరంగల్, వర్ధనపేట, జనగాము, తొర్రూరు ఇక్కడ వరకు కూడా అంతటా కూడా ఒక 200 కిలోమీటర్ల వరకు భారీ వర్షం కంటిన్యూస్ గా కురుస్తుంది. సో ఈస్ట్ తెలంగాణ అంతటా కూడా మునిగిపోయిన పరిస్థితి. దీనికి కారణం ఏంటి? ఈ వాయుగుండం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ వాయుగుండం ఇవాళ మధ్యాహ్నం సమయానికి ఎక్కడుందంటే, నేను ఒకసారి అప్డేట్ చేస్తే గనక వాయుగుండం భద్రాచలానికి
20 కిలోమీటర్ల దూరంలో, తూర్పున 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఖమ్మంకు 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదేవిధంగా మల్కాన్గిరి ఒడిశాకు 110 కిలోమీటర్లు, జగదల్పూర్ ఛత్తీస్గఢ్కు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఈ వాయుగుండం ప్రభావంతో అత్యంత భారీ వర్షాలు పడ్డాయి. అంటే నిన్న ఆంధ్రప్రదేశ్లో పడ్డదానికంటే కూడా సైక్లోన్ కంటే కూడా ఎక్కువ వర్షాలు పడ్డాయి. కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో నిన్న ఒంగోలులో 20 సెంటీమీటర్లు పడ్డది, చీమకుర్తిలో 24, కావలిలో 22, కందుకూరు, దర్శి 19, అద్దంకి 17. ఇవన్నీ చూస్తే కాకినాడలో పెద్ద వర్షం పడలేదు. కాకినాడలో గాలులు మాత్రమే వీచాయి. బట్ వర్షం అంతా కూడా ప్రకాశం, నెల్లూరు జిల్లాలో వర్షం కురిస్తే ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా ఈ డీప్ డిప్రెషన్, తీవ్ర వాయుగుండం మరి కాసేపట్లో వీక్ అవుతుంది. కానీ స్టిల్ తీవ్ర వాయుగుండం అయినా సరే అల్పపీడనమైనా చాలు వర్షాలు కురవడానికి. తీవ్ర అల్పపీడనం చాలు. సో ఈ వాయుగుండం ప్రభావంతో చూశారు కదా ఎంత సర్కిల్ ఏ విధంగా తిరుగుతుందో. సో అంత పెద్ద ఎత్తున వాయుగుండం ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో అత్యంత భారీ వర్షం కురుస్తుంది. అన్ఫార్చునేట్లీ ఆ ప్రాంతం ఇప్పుడు నిన్న సైక్లోన్ ఉన్న తర్వాత ఫాస్ట్గా వచ్చేసింది. నిన్న సైక్లోన్ చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోయింది. సో అక్కడ పెద్ద ఆంధ్రప్రదేశ్లో అనుకున్నంత నష్టం జరగలేదు. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇప్పుడు మనకి ఈ ప్రాంతంలోనే వరంగల్కి దగ్గరగా భూపాలపల్లి, చెన్నూరు ప్రాంతంలో మనకి వాయుగుండం పర్సిస్ట్ అయింది. దానికి దక్షిణ భాగంలో ఇప్పుడు అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒకసారి మనం చూస్తే గనక వరంగల్ మనకి ఏ కలర్లో కనబడుతుంది? అత్యంత డేంజర్ కలర్లో వరంగల్ కనబడుతుంది. వరంగల్ కానీ, వర్ధనపేట కానీ, తొర్రూరు, జనగాము, సిద్దిపేట, కోహెడ, సో ఇవన్నీ సిరిసిల్ల, నిర్మల్ వరకు కూడా మనకు అత్యంత డేంజర్గా వర్షాలు పడే పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ వరంగల్లో మధ్యాహ్నం నుంచి పడుతున్న వర్షానికి ఇంకా తెరిపినివ్వలేదు. విజువల్స్ కూడా మన వాళ్ళు ప్లే చేసినా సరే ఒకసారి వరంగల్ బస్ స్టాండ్ పరిస్థితి ఏంటి? రైళ్లు మొత్తం ఆపేశారు. ఉత్తర దక్షిణ భారతాల్ని డోర్నకల్ జంక్షన్ కలుపుతుంది. వరంగల్ గాని, కాజీపేట గాని, డోర్నకల్ మహబూబాద్ దగ్గర ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్ జంక్షన్ చాలా పెద్ద జంక్షన్. అక్కడ ఎక్కడ చూసినా వాటర్ నిలిచిపోయాయి. ఒక విధంగా పోలీసులు అప్రమత్తతో వ్యవహరించి రైలు పట్టాలు ఇంత ఉన్న నేపథ్యంలో అన్ని ట్రైన్స్ కూడా అక్కడ క్యాన్సిల్ చేశారు. పోలీసులు అప్రమత్తతో వ్యవహరించి చేశారు. ఇప్పుడు వర్షం తెరిపినిస్తే గానీ చెప్పలేం. ఒకటి వరంగల్ సిటీ ప్రాబ్లం, రెండవది ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతుల బాధలు చెప్పాల్సిన దారుణ పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు వడ్లు గాని, పత్తి గాని ఇంత భారీ వర్షానికి చాలా తీవ్ర పంట నష్టం మనకు వాటిల్లే పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం ఫార్చునేట్లీ అంటే మన వాళ్ళు పెద్దగా జాగ్రత్త తీసుకున్నట్టు కనిపించట్లేదు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక్కడ రెయిన్ ఫాల్ అలర్ట్ ఉన్నప్పటికీ సరైన ప్రికాషన్ తీసుకున్నట్టుగా మనకు అనిపించలేదు. ఒకసారి వరంగల్ జూమ్ చేద్దాం. వరంగల్ జిల్లాకి వెళ్దాం మనం. ఎగ్జాక్ట్గా హన్మకొండ జిల్లాకి వెళ్దాం. హన్మకొండ జిల్లా చూస్తే మీకు అంత చూడు, భీమదేవరపల్లి 29.2, ధర్మసాగర్ 23.7, కమలాపూర్ 12 సెంటీమీటర్లు, కాజీపేట్ 18 సెంటీమీటర్ల వర్షం, ఐనవోలు 18.2, ధర్మసాగర్ 16.2, అదేవిధంగా దామెర 18.8 సెంటీమీటర్ల వర్షం మనకు కూర్చున్న పరిస్థితి. వరంగల్ టౌన్కి వెళ్దాం. టౌన్కి వెళ్తే మీరు చూడండి, వర్ధన్నపేట 28.6 286 మిల్లీమీటర్లు, రాజపర్తి 21 సెంటీమీటర్లు, పర్వతగిరి 36 హైయెస్ట్. ఇప్పుడు తెలంగాణలో హైయెస్ట్ వర్షపాతం ఈ పర్వతగిరి మండలంలో నమోదైంది 36.7 సెంటీమీటర్లు. బహుశా ఇది పాలకుర్తి కిందకి వస్తుందో పర్వతగిరి ఏ నియోజకవర్గంకి వస్తుందో చూడాలి. నెక్కొండ 31.6 సెంటీమీటర్లు. ఈ రెండు జిల్లాల్లో చాలా మొన్న కామారెడ్డి తరహాలో వర్షపాతం, కామారెడ్డిలో 40 సెంటీమీటర్లు ఎట్లా పడ్డదో ఆ తరహాలో వర్షపాతం ఇక్కడ నమోదైంది. తర్వాత చెన్నరావుపేట 21.5, నర్సంపేట 11.6, ఖానాపూర్ 14, కిలా వరంగల్ అంటే వరంగల్ కోట ఉన్న దగ్గర 26 సెంటీమీటర్ల వర్షపాతం. అది 12 గంటల్లో 26 సెంటీమీటర్ల వర్షపాతం అంటే వరంగల్లోనే పైడిపల్లి 20 సెంటీమీటర్లు, వరంగల్లో కాశీబుగ్గలో 18.4, గీసుకొండలో 20 సెంటీమీటర్లు, నర్సంపేట 11.6 సెంటీమీటర్లు. సో అత్యంత భారీ వర్షం మనకు
కనిపిస్తోంది. వరంగల్ కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు, ఎస్పెషల్లీ మధ్య తెలంగాణ, జనగాము, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, సిద్దిపేట ఈ జిల్లాల్లో భీభత్సమైన వర్షపాతం మనకు కనిపిస్తుంది. నిన్న రాత్రి రెయిన్ఫాల్ నిన్న రాత్రి కూడా తక్కువేం పడలేదు. నిన్న రాత్రి కూడా చాలా ప్రాంతాలు, ఎస్పెషల్లీ నాగర్ కర్నూలు జిల్లాలో నిన్న విజృంభించింది. నాగర్ కర్నూలులో నిన్న చూస్తే గనక ఒక్కో జిల్లాలో 14, 15, 16 సెంటీమీటర్ల వర్షపాతం నాగర్ కర్నూలులో నిన్న మనకు కనిపించింది. తర్వాత నల్గొండలో కనిపించింది, అదేవిధంగా ఖమ్మంలో కనిపించింది. ఇవాళ దీని ఎఫెక్ట్ కొంచెం పైకి వచ్చింది. జిహెచ్ఎంసీలో కూడా ఉదయం నుంచి వర్షం పడుతుంది, ముసురుతో కూడా వర్షం. అయితే వర్షపాతం ముసురుతో కూడింది కాబట్టి ముషీరాబాద్లో 4.3 సెంటీమీటర్లు, మారేడుపల్లిలో 4, ముషీరాబాద్ 3.9, చార్మినార్ 3.8. ఇప్పుడు జిహెచ్ఎంసీ మ్యాప్ ఒకసారి చూస్తే ఎట్ ప్రజెంట్ జిహెచ్ఎంసీ సంబంధించి పెద్దగా వర్షం లేదు. వర్షం ఆల్మోస్ట్ తెరిపినిచ్చింది. ఇంకా హైదరాబాద్లో వర్షం కొంచెం చినుకులు పడుతున్నాయి. హైదరాబాద్లో వర్షం ఇంకా తగ్గినట్టే, ఎందుకంటే వాయుగుండం ఇప్పుడు పైకి ట్రావెల్ చేస్తుంది స్పందన. అంటే వాయుగుండం ప్రస్తుతం ఎక్కడుందో ఒకసారి మనం చూద్దాం. దాన్ని బట్టి నెక్స్ట్ మూమెంట్ కూడా వాయుగుండం ప్రస్తుతం ఇక్కడ ఉంది. ఇక్కడ మనకు భూపాలపల్లి, వరంగల్, చెన్నూరు ఈ ప్రాంతాల్లో మనకు రౌండ్గా తిరుగుతుంది. ఇది వాయుగుండం. ఇది కొంచెం ఉత్తర దిశగా వెళ్తుంది. ఉత్తర దిశగా వెళ్ళినప్పుడు అప్పుడు తెలంగాణకి వర్షాలు తగ్గుతాయి. ఈసారి మొంతా తుఫాన్ తెలంగాణపై ఎందుకు ఎక్కువ ఎఫెక్ట్ చూపించింది? జనరల్ గా